తిరుమలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని టీటీడీ ఈవోకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ లేఖ రాశారు. అవకాశం ఇస్తే తెలంగాణ విజయ డైరీ నుంచి నెయ్యి సప్లై చేస్తామన్నారు. నెయ్యితో పాటు అన్ని రకాల పాల ఉత్పత్తులను సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటామని, దేవస్థానానికి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలంటూ కూడా విజయ డైరీ ఈవోను కోరుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం లడ్డు కల్తీ విషయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీ ముందుకు ఒక కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యం కావచ్చు, లడ్డు తయారీ ప్రసాదాల విషయంలో విజయ డైరీ, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్న విజయ డైరీ నుంచి నెయ్యితో పాటు పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కాసేపటి క్రితం తెలంగాణ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ టీటీడీ ఈవో శ్యామలరావుకు ఒక లేఖ రాశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా పూర్తి స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యితో పాటు పాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధీనంలో నడుస్తున్న విజయ డైరీ సిద్ధంగా ఉందని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. భక్తులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. దేశవ్యాప్తంగా నాణ్యమైన పాల ఉత్పత్తులు, నెయ్యిని తయారు చేయడంలో విజయ డైరీ ప్రసిద్ధితో పాటు ఈ యొక్క ఉత్పత్తులకు సంబంధించిన ధరల విషయంలో కూడా పారదర్శకంగా ఉంటామని చెప్పి లేఖలో సవ్యసాచి ఘోష్ పేర్కొనడం జరిగింది. మనం చూస్తాం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు తయారీ యొక్క కల్తీ విషయంలో దేశవ్యాప్తంగా దుమారం లేగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదన పెట్టింది. విజయ డైరీ నుంచి పాలు, నెయ్యి ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి స్థాయి సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా స్పందిస్తున్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనుక అంటే విజయ డైరీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎటువంటి రిప్లైని ఆశిస్తూ ఉన్నారు? మరోవైపు ఏమైనా టీటీడీ అధికారులను కలిసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కొంత చొరవ చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీ విషయంలో దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో విజయ డైరీ చాలా ఏళ్లుగా విజయ డైరీ ఈ పాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. నాణ్యత విషయంలో కూడా విజయ డైరీకి మంచి పేరుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంకి అవసరమైన నెయ్యి కావచ్చు, పాల ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటి కూడా సరసమైన ధరలకు నాణ్యమైన స్వచ్ఛమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ రాశారు. కాబట్టి ఆ లేఖకు టీటీడీ ఏ విధంగా స్పందిస్తుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, దాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.